మేము ముందు నుంచి క్లియర్గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం, ముందు నుంచి ప్రజలు మా పక్షాన ఉన్నారు. మా నిజాయితీ మమ్మల్ని గెలిపించింది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ ఫ్లవర్స్ తీసుకొని చెప్పాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎన్నో కష్ట సుఖాలు, ఇబ్బందులు అధిరోహించి ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితులు. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. జగనన్నను ఓడించుకుని మేము చాలా తప్పు చేసామని ప్రజలందరూ అనుకుంటున్నారు. క్లారిటీగా చెప్తున్నాను, మేము కలిసే తిరుగుతాం, కలిసే ఉంటాం. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని యాదవా. ఆయన మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఆర్టీవీ చెప్పు. నా మనసే ఇస్తున్నాను గిఫ్ట్. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. మనసు, మేమిద్దరం మనస్ఫూర్తిగా కలిసాం. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? మనం ఒక తప్పు చేశామనే ఒక అపరాధ భావం ఎక్కడ మీ ఇద్దరిలో కనిపించట్లేదు. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? మీ అందరి దృష్టిలో అతను 58 ఏమో కానీ నా దృష్టిలో అతను ఎప్పుడు కూడా ఇంకా 30-28 లోనే ఉన్నారు. ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? మీరు చెప్పండి ఫస్ట్, శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. ఐ లవ్ మాధురి సార్. కళ్ళల్లో చూసి ఐ లవ్ రాజా, ఐ లవ్ శ్రీనివాస్ గారు. ఇదేం కర్మరా దేవుడా. హిందూ వివాహ చట్టంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి నీతులు చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చేసేసరికి ఇప్పుడు ట్రోల్స్ గురవుతున్నారు. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ప్లీజ్. మీ అపవిత్ర బంధం ఇది, ఏం పెళ్లి చేసుకోలేదు, ఏం లేదు. రాధా 550 స్టీల్ టీఎంటీ. మాది అపవిత్రమైన బంధం అని చెప్పడానికి మీరెవరండి? కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు.